ఈ యొక్క వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరూ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి వేదిక మీద ఉన్న దేవుని సేవకులకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ ఈరోజు వెడ్డింగ్ రిసెప్షన్లో మనకు ప్రత్యేకంగా కనబడుతున్నటువంటి రాజేష్ గారిని బట్టి, సిస్టర్ స్వప్నని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. బ్రదర్ రాజేష్, సిస్టర్ స్వప్న, కంగ్రాచులేషన్స్. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కొరకు వాళ్ళు ఎంతో ఆశతో చూస్తున్నారు. మేము కూడా ప్రేయర్ చేశాం. ఈరోజు ప్రార్థన ఫలితంగా వారి యొక్క అభిలాష మేరకు దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నందుకు నేను చాలా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అందుని బట్టి ఆనందిస్తున్నాను. అయితే న్యూ ఇయర్కి దగ్గరలో ఉన్నారు. న్యూ కపుల్గా మీరు ఉన్నారు. మీ లైఫ్ బ్లెస్సెడ్ ఫ్యామిలీ లైఫ్గా ఉండాలంటే మీకు అవసరమైన కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని తెలియజేయాలని ఆశపడుతున్నాను. సో సంతోషకరమైన, ఆనందకరమైన కుటుంబ జీవితానికి కావాల్సిన ముఖ్యమైన ఒకే ఒకటి ఏంటి అంటే, మీరు ఏం చెప్తారో నాకు తెలియదు కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే పుట్ గాడ్ ఫస్ట్. దేవుణ్ణి మనం ఏం చేయాలి? మన జీవితంలో అన్ని విషయంలో దేవుడికి మొదటి స్థానాన్ని మనము ఇవ్వాలి. బైబిల్ సెలవిస్తుంది, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడి. ఎప్పుడైతే మన లైఫ్లో మనం దేవుడికి ప్రథమ స్థానం ఇస్తామో అప్పుడు మన లైఫ్లో అన్నీ కూడా ఆశీర్వాదకరంగా జరుగుతాయి. ఎందుకు దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలో తెలుసా? అసలు వివాహ బంధాన్ని స్థాపించింది ఎవరు? దేవుడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వాని కొరకు సాటి అయిన సహాయం చేసేదని దేవుడే సెలవిచ్చారు. కాబట్టి వివాహానికి కర్త ఆయన యొక్క అనుగ్రహము, ఆయన యొక్క సహాయము, ఆయన దీవెన లేకుండా కుటుంబ జీవితంలో ముందుకు సాగడం అనేది పాసిబులే, కానీ కష్టాలతో, బాధలతో, సమస్యలతో, ఇరుకులతో, వేదనలతో వెళ్ళాలి. కానీ స్మూత్గా, సాఫ్ట్గా, హ్యాపీగా ముందుకు సాగాలి అంటే ఆ దేవుని యొక్క సహాయం మనకి అవసరము. సో ఏ విధంగా మనం దేవుడికి మొదటి స్థానం ఇవ్వగలం? ఇప్పటి వరకు కూడా వివాహం కానంత వరకు మీరు ఎవరికి వారే బైబిల్ చదువుకుంటూ ఉన్నారు, ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పటి నుంచి అలా కాదు. మీ జీవితంలో ఏం చేయాలి? కలిసి ప్రార్థించాలి, కలిసి ధ్యానం చేయాలి. కుటుంబ ప్రార్థన అంటాం. ఏ ఫ్యామిలీ విచ్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఈ మాట ఇప్పుడు అన్నారు మీరు. ఏ ఫ్యామిలీ విచ్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం కలకాలం సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. కాబట్టి అదంతా సత్యం. సో ప్రార్థన మీన్స్ ఏంటంటే దేవుడి మీద ఆధారపడడం, దేవుడికి వాల్యూ ఇవ్వడం అని అర్థం. కాబట్టి వివాహానికి కర్త దేవుడు. ఆ వివాహం మంచి కొనసాగాలంటే ఖచ్చితంగా మనం దేవుడి మీద ఆధారపడాల్సిందే, అందులో ఎటువంటి సందేహము లేదు. అయితే మ్యారేజ్ గురించి ఒక ఇంపార్టెంట్ ట్రూత్ మీకు చెప్పి మనం ముందుకు వెళ్దాం. బైబిల్ ప్రకారం అంటే ఇప్పుడు మ్యారేజ్కి రకరకాల నిర్వచనాలు ఉన్నాయి. మనం చూస్తుంటే సొసైటీలో దీని కూడా మ్యారేజ్ అంటారా అనే విధంగా రకరకాలటువంటి నిర్వచనం మనం చూస్తాం. కానీ బైబిల్ ప్రకారం మ్యారేజ్ అంటే ఏంటంటే, మ్యారేజ్ ఈస్ బిట్వీన్ ఏ మెచ్యూర్డ్ మ్యాన్, ఏ మెచ్యూర్ ఉమెన్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. ఇట్ ఈస్ ఏ కవెనెంట్. అంటే వివాహం అన్నది దేవుని యొక్క చిత్తంలో ఒక పరిపక్వత సాధించిన పురుషునికి, ఒక పరిపక్వత సాధించిన ఒక స్త్రీకి దేవుని సన్నిధిలో జరిగేటువంటి ఒక నిబంధన. ఏంటది? నిబంధన. మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్, బట్ మ్యారేజ్ ఈజ్ ఏ కవెనెంట్. వివాహం అన్నది కాంట్రాక్ట్ కాదు, కానీ కవెనెంట్ అంటే నిబంధన. పెళ్లి కాని వాళ్ళు మీరు కూడా వినాలా. ఏంటో తెలుసా? బైబిల్ ప్రకారం మ్యారేజ్ అనేది ఏంటి? కాంట్రాక్ట్ కాదు, బైబిల్ ప్రకారం నిబంధన. కాంట్రాక్ట్కి కవెనెంట్కి తేడా ఏంటి? కాంట్రాక్ట్ అంటే మనం నచ్చినంత కాలము, ఇద్దరికి ఓకే అయినంత కాలం కలిసి ఉందాం, తేడా వస్తే విడిపోదాం అనేది ఏంటి? కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ని రద్దు చేసుకోవచ్చు. కానీ కవెనెంట్, నిబంధన అనే దాన్ని ఒక్కసారి మనం ప్రమాణం చేసిన తర్వాత దాన్ని బ్రేక్ చేసుకునే అధికారం మనకి లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. సో దేవుడు జతపరిచేది మనుషులు కాదు. ఇక్కడ నుండి మేము మీతో ప్రమాణాలు చెప్పించవచ్చు, చేయొచ్చు, కానీ వాస్తవానికి జత చేసేది ఎవరట? దేవుడే. కాబట్టి దేవుడు జతపరుస్తాడు. వేరెవరు కూడా వారిని వేరు చేయడానికి వీల్లేదు. ఎవరైనా వేరు చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఏంటంటే బైబిల్ ప్రకారం, దేవుని వాక్య ప్రకారం పాపం. ఏంటండి? పాపము. కాబట్టి క్రిస్టియన్ మ్యారేజ్ ఈజ్ ఏ పర్మనెంట్ రిలేషన్షిప్. మిమ్మల్ని వేరు చేసే అధికారం ఒకదానికే ఉంది. ఏంటో తెలుసా? మరణం. మరణాన్ని తప్పించి, అంటే అర్థం ఏంటి?
అంటిల్ డెత్ ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ రిలేషన్షిప్. ఇది శాశ్వతమైనటువంటి బంధం. దీన్ని వేరు చేసుకునే అధికారము పెళ్లి చేసుకున్న వారికి లేదు, పెళ్లి చేయించిన వారికి లేదు, కుటుంబ సభ్యు లేదు, ఎవరికీ లేదు. ఎందుకంటే దేవుడు ఏర్పరిచినటువంటి బంధము. సో మరణం తప్ప ఎవరికి వేరు చేయడానికి అధికారము ఇందులో లేదు అన్న విషయాన్ని మీరు గమనించాలి. సో ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా స్మూత్గా చక్కగా కొనసాగాలంటే వివాహానికి కర్త అయిన దేవుడికి మన కుటుంబంలో ఏమి ఇవ్వాలంటే ప్రథమ స్థానం ఇవ్వాలి. ఓకే, తర్వాత ఫ్యామిలీ లైఫ్ ఇంకా చక్కగా ముందుకు సాగాలంటే దేవుడు భర్తకి ఒకే ఒకటి చేయమని చెప్పాడు. ఆ ఒక్కటి బ్రదర్ రాజేష్ చేయాలా. అలాగే వైఫ్కి దేవుడు ఒకే ఒకటి చేయమని చెప్పాడు, అది సిస్టర్ స్వప్న చేయాల. అప్పుడు మాత్రమే మీ కుటుంబ జీవితం స్మూత్గా హ్యాపీగా సాగుతుంది. బ్రదర్ రాజేష్ ఆ ఒక్కటేంటో మీరు గెస్ చేయగలరా? భర్తని దేవుడు చేయమని ఒకే ఒక ఇంపార్టెంట్ పని ఏంటి? వెరీ గుడ్, టెస్ట్లో పాస్ అయ్యారు మీరు. సిస్టర్ మీరు చెప్పండి. లోబట్టం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో భర్తకి కుటుంబ జీవితం బాగుండాలంటే భర్త చేసిన ఒకే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లవ్, భార్యని ప్రేమించడం. అలాగే భార్యగా కుటుంబ జీవితం బాగుండటం కోసం దేవుడు చెప్పిన ఒకే ఒక ఇంపార్టెంట్ కమాండ్మెంట్ ఏంటంటే సబ్మిట్, లోబట్టం. ఇవి రెండు చేసినప్పుడు ఆ కుటుంబ జీవితం చాలా చాలా బాగుంటుంది. ఈ సమయంలో ఇంతకీ ప్రేమించడం ఇప్పుడు భర్తలారా భార్యల్ని ప్రేమించడం ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే భర్తలారా భార్యల్ని ప్రేమించండి అని దేవుడు చెప్పాడు. భార్యకేమో లోబడి. మనం ఇంతకీ ప్రేమించడం అంటే ఏంటి, ఎట్లా ప్రేమించాలి అనేటువంటి డౌట్ చాలా మందికి ఉండొచ్చు. సో ఈ సమయంలో ప్రేమించడం అంటే ఏంటో బైబిల్ ప్రకారం కొన్ని విషయాలు చెప్పి, లోబట్టం అంటే ఏంటి బైబిల్ ప్రకారం కొన్ని విషయాల్ని వాళ్ళకి నేను తెలియజేస్తాను. ఎందుకు దేవుడు భర్తను ప్రేమించమన్నాడని ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? రాజేష్ గారు, ఇక్కడ ఉన్న భర్తలారా మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? భార్యల్ని దేవుడు ఎందుకు ప్రేమించమన్నాడు? ఎందుకంటే ఆమెకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ప్రేమ ఇవ్వకపోతే విలగలాడిపోతుంది. ఒక మొక్కకి సూర్యకాంతి ఎంత అవసరమో, నీరు ఎంత అవసరమో, అది లేకపోతే ఆ మొక్క ఎలాగైతే బతకలేదో, భార్యకి సంబంధించి లేదా స్త్రీకి సంబంధించి అతి ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ. అందుకే దేవుడు ఏమన్నాడంటే భర్తలారా మీ భార్యలు ఏం చేయండి, ప్రేమించండి అన్నాడు. సో ప్రేమ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ప్రేమ లేకుండా మనం ఎన్ని ఇచ్చినా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వరు. మరి ఇంతకీ ప్రేమించడం అంటే ఏంటి? నెంబర్ 1, ఎక్స్ప్రెస్ ఇట్, ఎక్స్ప్రెస్ యువర్ లవ్. అంటే ప్రేమని నా గుండెల్లో ప్రేమ ఉంది మా ఆవిడ మీద అనుకుంటే సరిపోదు. ఆ ప్రేమను వ్యక్తం చేయాలి. ఏం చేయాలి? వ్యక్తం చేయాలి. ఎట్లా? బై వర్డ్స్, ఎట్లా? మాటల ద్వారా. సో బ్రదర్ రాజేష్ పొద్దున్న లేచి సిస్టర్ స్వప్నకి ఏం చెప్పాలి? ఐ లవ్ యూ. దేవుడు చెప్పన్నాడు కదా, ప్రేమించబడినాడు కదా, ఏం చేయాలి? ఐ లవ్ యూ అని చెప్పాలి. సో అది దేవుడే చెప్తున్నాడు. ప్రేమించడం అంటే దాని ప్రేమల్లో వ్యక్తం. మరి దేవుడు కూడా మనకి చెప్తున్నాడా లేదా? యోహాను సువార్త 3:16 ఏం తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. దేవుడు కూడా చెప్తాడు నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్న మనకి తన వర్డ్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా మన యొక్క ప్రేమని మాటల్లో వ్యక్తం చేయాలి, అవసరం. ఎస్, దే లైక్ టు హియర్ ఐ లవ్ యూ అనే వర్డ్ ని భర్త దగ్గర నుంచి వినాలని భార్యలు చాలా ఇష్టపడతారు. ఎంత ఫ్రీక్వెంట్ గా అయితే అంత ఫ్రీక్వెంట్ గా మాట చెప్పడం అనేది అవసరం. రెండోది, ఎంతసేపు ఐ లవ్ యూ అని చెప్తే సరిపోదు, అది మాటల్లోనే ఉండకూడదు. ఎక్కడికి రావాలి? చేతల్లో రావాలి. దేవుడు ఐ లవ్ యూ అని చెప్పేసి ఆగిపోలేదు. దేవుడు లోకం ఎంతో ప్రేమించును అని చెప్పేసి ఆగిపోలేదు. ఏం చేశాడు దేవుడు లోకం ఎంతో ప్రేమించునని చెప్పిన తర్వాత ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారుణ్ణి ఇచ్చేశాడు. దేవుడు ఏం చేశాడు? తన కుమారుణ్ణి ఇచ్చేసాడు. అంటే తన బెస్ట్ని ఏం చేశాడు? మానవాళి కోసం దేవుడు ఇచ్చాడు. సో ప్రేమించడం అంటే ఏంటంటే ఎక్స్ప్రెస్ త్రూ యువర్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెస్ త్రూ యువర్ యాక్షన్స్. అంటే క్రియల ద్వారా కూడా ఆ ప్రేమను వ్యక్తము చేయాలి. ద బెస్ట్ లవ్ యాక్ట్ ఈ లోకంలో ఏదంటే యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రేమ కార్యం. చెప్పండి, యేసుక్రీస్తు వారు తన ప్రేమను ఎట్లా ఎక్స్ప్రెస్ చేశారు? చర్చికి ఎట్లా ఎక్స్ప్రెస్ చేశారు? బై హిజ్ సాక్రిఫైస్. యేసుక్రీస్తు వారి శిలువలో
మానవాళిని ప్రేమించి ఏం చేశాడు, మానవాళికి ఉన్నటువంటి ప్రధాన సమస్య పాపం కాబట్టి మానవులందరూ పాపం చేసి ఆ పాపంలో జీతం మరణం పొందుకు నిత్య నరకానికి పోతూ ఉంటే మానవాళిని రక్షించడానికి సాక్షాత్తు దేవుడు ఆ స్వర్గంలో ఉన్న సుఖాలన్నీ విడిచిపెట్టేసి భూలోకానికి మనిషిగా వచ్చి అనేక కష్టాలను అనుభవించి ఆయన ఏం చేశారంటే మనందరి పాపాలని తీసివేయడం కోసం, మనందరి పాపాలను తుడిచివేయడం కోసం, మనందరి పాపాలని మరి క్షమించడం కోసం, మనందరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడం కోసం ఆయన గొప్ప బలియాగం చేశారు. అంటే తను తానే బలిగా అర్పించుకున్నారు, తను తానే సమర్పించుకున్నారు. సో ద గ్రేటెస్ట్ ప్రూఫ్ ఆఫ్ హిస్ లవ్ ఈస్ హిస్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమకు నిదర్శనం ఏంటంటే కలవరి శిలువలో ఆయన చేసినటువంటి త్యాగం. సో సిస్టర్ స్వప్న కూడా ఫీల్ అవ్వాలి, మై హస్బెండ్ ఈస్ వెరీ సాక్రిఫిషియల్, నా కోసం ఎంతో త్యాగం చేస్తారు, నా కోసం ఆయన దేన్నైనా కూడా వదులుకోవడానికి ఎంత కష్టమైన భరించడానికి ఇష్టపడదు. ఆ త్యాగపూరితమైన ఫీలింగ్ షీ షుడ్ ఫీల్. సో ఆ ఫీలింగ్ని మీరు అందించాలి. మూడవదిగా హోల్డింగ్ హర్ ఇన్ హై ఎస్టీమ్. హోల్డింగ్ హర్ ఇన్ హై ఎస్టీమ్. ప్రేమించడం అంటే భార్యని గౌరవించడం. ఏంటండి? భార్యను గౌరవించడం. పెళ్ళైన తర్వాత మగవాళ్ళకి ఏమొస్తుందంట తెలుసా? మహారాజా సిండ్రోమ్ అని వస్తుందంట. సైకాలజీలో ఏంటో తెలుసా? మహారాజా సిండ్రోమ్. మహారాజా సిండ్రోమ్ అంటే నేను రాజుగారిని, మావిడ నాకు ఒక బానిస, నీ కాలు మీద కాలేసుకుంటే అవి ఏం చేయాలి, నాకు అన్ని సర్వీసులు చేయాలి అనేటువంటి ఫీలింగ్ వస్తూ ఉంటుందట. కానీ బైబిల్ అట్లా చెప్పట్లా. నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? సర్వీస్ చేస్తుంది. నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? గౌరవిస్తుంది. కాబట్టి భార్యని బానిసగా చూడడం కాదు, ఎట్లా చూడండి, భాగస్వామిగా చూడాలి. బ్రదర్ రాజేష్ చెప్పాలా, భార్యను ఎట్లా చూడాలి? బానిసగా కాదు, చూడాల్సిన ఎట్లా? భాగస్వామిగా. పనికత్తిగా కాదు, పట్టపు రాణిగా చూడాలి. మీరు రాజు అయితే ఆమె ఎవరు? రాణి. ఓకే. సో ఆ రకంగా గౌరవించాలని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే భార్యను ప్రేమించడం అంటే మేకింగ్ అలవెన్సెస్ ఫర్ హర్ డెఫిషియన్సీస్ అండ్ మిస్టేక్స్. భార్య కూడా ఒక మనిషి అని గుర్తెరిగి ఆమె కూడా తప్పులు చేయడానికి అవకాశం ఉంటుందని అర్థం చేసుకుని ఆమెని దయతో ప్రవర్తించాలి, ఆమె పట్ల దయతో అందుకే ఒక ఆయన అంటాడండి, మ్యారేజ్ ఈజ్ నాట్ బిట్వీన్ టూ ఏంజల్స్ బట్ ఇట్ ఈస్ బిట్వీన్ టూ సిన్నర్స్. అంటే వివాహం అనేది ఇద్దరు దేవదూతల మధ్య జరిగేది కాదు. మ్యారేజ్ అనేది ఎవరి మధ్య జరుగుతుంది? ఇద్దరు పాపులైన మనుషుల మధ్య జరిగేటువంటి కార్యం. కాబట్టి భర్త పాప స్వభావం కలిగిన వాడే, భార్య పాప స్వభావం కలిగిన, కాబట్టి ఇద్దరు మనుషులే అన్న విషయం మర్చిపోకూడదు. మనుషులు కాబట్టి ఏం చేస్తారు? మిస్టేక్స్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి దయతో మనము భార్య పట్ల నడుచుకోవడం అనేది చాలా చాలా అవసరము. ఈ యొక్క కాన్సెప్ట్ మనకు అర్థమైనట్లయితే కుటుంబ జీవితం ఎంతో మధురంగా ముందుకు సాగుతుంది. తర్వాత ఇంకా మనం గమనించాల్సిన చివరి విషయం ఏంటంటే ప్రేమించడం అంటే ఏంటి అర్థం ఏంటంటే బై ఎంకరేజింగ్ హర్ టు షేర్ హర్ వ్యూస్ అండ్ ఫీలింగ్స్ అన్నమాట. సో భర్త ఎప్పుడు కూడా భార్యని సంప్రదించాలి. లవింగ్ లీడర్షిప్ అంటే ఎంతసేపు నేను నాయకుడిని కదా కుటుంబానికి, ఇక నా భార్యతో ఏం సంప్రదించాల్సిన అవసరం లేదు, నేను ఎట్లా చెప్తే అట్లా ఉండాలని అట్లా చెప్పట్లేదు బైబిల్. బైబిల్ ఏం చెప్తుందంటే యు బోత్ ఆర్ వన్ టీమ్. మీరిద్దరు ఎవరు? ఒక జట్టు, ఒక టీం. సో జట్టులో మిగతా వారి యొక్క సలహాలు సూచనలు కూడా ఎప్పుడు కూడా తీసుకున్నప్పుడు మాత్రమే ఆ టీం సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతుంది. ఒక మంచి లీడర్ ఏం చేస్తాడంటే టీం సభ్యుల యొక్క సలహాలను సూచనలు తీసుకుంటాడు. ఒక మంచి నాయకుడిగా మీరు ప్రేమించడం అంటే ఆమె యొక్క అభిప్రాయాలను గౌరవించి ఆమె యొక్క సలహాలు కూడా తీసుకుంటూ ముందుకు నడిపించడం అనేది చాలా చాలా కీలకమైనటువంటి విషయం. సో భర్తగా ప్రేమించడం అంటే ఏంటండి? 5 విషయాలు చెప్పిన, ఏమైనా గుర్తున్నాయా మీకు? టకటక మీరు చెప్పేస్తే మనం సిస్టర్ దగ్గరికి వెళ్దాం. బానిసగా కాకుండా భాగస్వామిగా గౌరవించడం, పట్టప్రాణిగా చూడడం, ఒక జట్టుగా టీమ్గా వర్క్ చేయడం, ఆమె అభిప్రాయాలను గౌరవించడం, త్యాగపూర్వకంగా నడుచుకోవడం, ఆమె కూడా ఒక మనిషి, ఆమె కూడా బలహీనతలు ఉంటే అర్థం చేసుకుని దయతో నడుచుకోవడం. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది ఎక్స్ప్రెస్ ప్రేమను ఏం చేయాలి?
ఎక్స్ప్రెస్ చేయాలి. మీరు పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ప్రేమతో ఒక జిలేబీ తీసుకొస్తే ఆమె మురిసిపోతుంది తెలుసా. సో వాళ్ళకి పెద్ద పెద్ద గిఫ్ట్లు అవసరం లేదు, ప్రేమతో మనం తీసుకొచ్చి చిన్న చిన్నవి కూడా వాళ్ళకి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది, మీ దగ్గర నుంచి ఆమె చూడాల్సింది సాక్రిఫిషియల్ లవ్, అంటే త్యాగపూరితమైనటువంటి ప్రేమను ఆమె పట్ల మీరు కనబరచాలి. సరే, ఇప్పుడు భార్య చేయాల్సిన మంచి కుటుంబ జీవితానికి భార్య చేయాల్సిన ఒకే ఒక పని గురించి ఇందాక మనం మాట్లాడాం. సిస్టర్ కరెక్ట్ గా ఆన్సర్ చేశారంటే లోబట్టం కదా. లోబట్టం, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోబట్టం అంటే చాలా మందికి అదొక చీప్ ఐడిగా ఫీల్ అవుతారు. మేమా వాళ్ళ బాసులు, మేమేమో బానిసలాగా వాళ్ళకి లోబట్టమా, ఎంత మాట అని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి బైబిల్ ప్రకారం లోబట్టం అనేది ఇట్స్ నాట్ ఎ చీప్ ఐడియా, బట్ ఇట్ ఈస్ ఎ చీఫ్ ఐడియా. అంటే అర్థం ఏంటంటే అది చాలా ముఖ్యమైన, కీలకమైనటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు పుట్టిన కాంచి చనిపోయేంత వరకు ఆయన చేసిన ఒకే ఒక పని ఏంటంటే తెలుసా? తండ్రికి లోబట్టం. సో యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం ఆయన తండ్రికి లోబట్టంలో చూపిస్తూ వచ్చారు. కాబట్టి లోబట్టం అనేది బైబిల్లో ఒక సుగుణం, ఎవరు పడితే అది చేయగలిగింది కాదు. ఆత్మీయులు మాత్రమే చేయగలిగిన ఒక మంచి పని ఏంటంటే లోబడడం. సో లోబడడం అనే సబ్మిషన్ అనేది ఇట్స్ ఎ స్పిరిచువల్ క్వాలిటీ, ఆత్మీయమైనటువంటి గుణం అన్న విషయం గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభువు సంఘానికి ఇచ్చిన పని ఏంటి? సబ్మిట్ టు ద లార్డ్, ప్రభువుకి లోబడి జీవించాలి. కాబట్టి సంఘం చేయాల్సిన పని ఏంటంటే ప్రభువుకి లోబడడం. అదే పనిని దేవుడు స్త్రీకి అప్పగిచ్చినాడు. అమ్మా, నీకు మంచి కుటుంబ జీవితం కావాలంటే ఏం చేయాలి? నీ భర్తకి లోబడి జీవించాలి. సో ఇంతకీ లోబడటం అనేది ఇట్స్ యాన్ యాటిట్యూడ్. ముఖ్యంగా ఇది ఏంటో ఒక మనోభావం, దృక్పథం. సో లోబడాలం వద్దా అనేది ఆ యొక్క మనోభావం మీద మెయిన్ గా ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మనము గమనించాలి. సో 4 ముక్కలు చెప్తాను. లోబడటం అంటే ట్రాన్స్ఫర్ టు హిమ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఫైనల్ డెసిషన్స్. సో ట్రాన్స్ఫర్ టు హిమ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఫైనల్ డెసిషన్స్ అంటే ఆయనకు లోబడటం అంటే అర్థం ఏంటంటే ఫైనల్ డెసిషన్, మీ లైఫ్లో ఏ విషయంలో అయినా సరే, దేనికి సంబంధించిన మ్యాటర్, ఫైనల్ డెసిషన్ తీసుకునేటువంటి అధికారం నువ్వు ఆయనకి ఇవ్వాలి. దాని అర్థం నువ్వేం చెప్పకూడదని కాదు, నువ్వు చెప్పొచ్చు, నీ అభిప్రాయాలు పంచుకోవచ్చు, నీ ఆలోచన చేసుకో, నీ వర్రీ షేర్ చేసుకోవచ్చు, ఏమంటే ఇది మనకు మంచిది కాదని చెప్పచ్చు, అన్ని చెప్పచ్చు. ఫైనల్ డెసిషన్ తీసుకునే అధికారం ఎవరికి ఇవ్వాలి? భర్తకే. బికాస్ హీఈస్ ద క్యాప్టెన్, హీఈస్ ద లీడర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. సో ఆయనకి మనం ఆ అధికారాన్ని ఇవ్వాలి. అప్పుడే లోబడటం అంటే ఏంటి? అథారిటీకి గౌరవించడం. రెండవదిగా మనం చూసినట్లయితే గివ్ యువర్ హస్బెండ్ ఆల్ ద రెస్పెక్ట్ యూ కెన్ మస్టర్. అంటే భర్తకి నువ్వు ఇవ్వగలిగిన గౌరవం అంతటిని కూడా ఇవ్వాలి. ఎట్టి పరిస్థితులు కూడా భర్త గురించి చెడుగా ఇతరులతో మాట్లాడడం కానీ, లేకపోతే ఇతరుల ముందు కించపరిచే విధంగా మాట్లాడడం కానీ, తోలనాడే విధంగా మాట్లాడడం కానీ మనం ఎన్నటికీ చేయకూడదు. ఎందుకంటే హీస్ యువర్ హస్బెండ్. నువ్వు కాకపోతే ఇంకెవరు రెస్పెక్ట్ చేస్తారు కదా. సో యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ హిమ్. ఎక్కడున్నా సరే, ఎవరితో ఉన్నా సరే, భర్తని కించపరిచే విధంగా, తోలనాడే విధంగా మనం ఎన్నటికీ కూడా మాట్లాడకూడదు అన్న విషయాన్ని దయచేసి గమనించాలి. నేను ఒక విషయం చెప్తే ఈ రోజుల్లో ఉన్న జనరేషన్కి విచిత్రం అనిపిస్తుంది. ఏంటో తెలుసా? సారా అబ్రహాంని ఏమని పిలిచిందంటే బైబిల్లో? యజమాని. అమ్మో, యజమాని అని మనం ఈ రోజుల్లో షాక్ అయిపోతూ ఉంటాం. కానీ ఆమె ఆ రకంగా పిలిచినందుకు బైబిల్ ఆమెని గొప్ప వ్యక్తిగా చూపిస్తుంది, ఆత్మీయురాలుగా చూపిస్తూ ఉంది. ఆ రోజుల్లో యజమానుడు, ఈ రోజుల్లో ఏది గౌరవంగా మన సొసైటీలో ఉంటుందో భర్తని పిలవడం, ఏవండి అని కానీ, లేకపోతే ఏ విధంగా అయితే పిలిస్తే భర్తను గౌరవంగా సొసైటీ గుర్తిస్తుందో ఆ రకంగా పిలవడం మంచిది. ఈ రోజుల్లో భర్తను పట్టుకు పేరుతో పిలుస్తూ ఉన్నారు, లేకపోతే పెట్ నేమ్స్ పెడతా ఉన్నారు. నలుగురిలో కూడా అలాగే పిలుస్తున్నారు. ఏరా అని పిలిచేవాళ్ళు ఉన్నారు. ముద్దుగా పిలవడం అంటే ఏంటో అని. కానీ బైబిల్కి మనం చూసినట్లయితే దట్ ఈస్ అగేన్స్ట్. యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. సొసైటీలో రెస్పెక్ట్ఫుల్గా మనం భర్తని గౌరవించాల్సిన బాధ్యత భార్య మీద ఉన్నది. ఎందుకంటే వీ నెవర్ స్పీక్ ఇల్ అబౌట్ అథారిటీస్. మనకున్న పైన అధికారుల గురించి ఎప్పుడుగా మనం చెడుగా లేకపోతే తక్కువ చేసి ఇర్రెస్పెక్ట్గా మాట్లాడడం కదా. దేవుడు నీ పైన పెట్టిన అధికారి ఎవరంటే భర్త. కాబట్టి ఆయన మనం గౌరవించాల్సిన బాధ్యత భార్య మీద ఉన్నది. బీ వైజ్ ఇన్ ద వే యూ హ్యాండిల్ మనీ. భార్య లోబట్టం అంటే ఏంటంటే
మనీ విషయంలో చాలా తెలివైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. హ్యాండిల్ చేసే విషయంలో ఎక్కువ కంప్లైంట్స్ భార్యకి ఎక్కడి నుంచి వస్తాయంటే భార్య మీద మనీ మ్యాటర్స్లో వస్తుంది. ఆ మీషోలండి, లేకపోతే ఆ ఫ్లిప్కార్ట్లండి, లేకపోతే ఇది చూడండి, ఇప్పుడు చూడు ఆన్లైన్ షాపింగ్, నా డబ్బంతా దానికే పోతా ఉందని చెప్పేసి కొంతమంది భర్తలు ప్రైవేట్గా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి కంప్లైంట్ రాకుండా చూసుకోవాలి. ఎట్లా ఉండాలంటే నా పర్సు, నా శాలరీ నా వైఫ్కి ఇస్తే ఆమె చాలా చక్కగా అన్ని విషయాలు మేనేజ్ చేస్తుంది. ఆమె షీఈ్ వెరీ వైజ్ ఇన్ హ్యాండ్లింగ్ మనీ అనేటి ఒక మంచి పేరుని సంపాదించుకోవడం చాలా చాలా అవసరం. మనం చూస్తే సామెతలు 31లో గుణవతి అయిన భార్య గురించి చెప్పబడిన మాటల్లో ఒక మాట ఏంటంటే, ఒకసారి చదువుదాము, ఎవరైనా నాకు చదివి హెల్ప్ చేయండి. సామెతలు 31, 11, 16, 24 వచనాల్లో చాలా మంచి మాటలు గుణవతి అయిన భార్య గురించి రాయబడ్డాయి. సామెతలు 31, 11, 16, 24 చదువుతామా? చదువురా, చదువు. 31, 11. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. 16. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. 24. ఆమె నారబట్టలు నేయించి అమ్మును. సో ఇక్కడ మనం చూస్తే ఆమె పెనిమిటి ఆమె మీద ఏముంచును? నమ్మకం ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. లాభ ప్రాప్తి అంటే ఏంటి? ఆయన ఫైనాన్షియల్ గా భార్య వల్ల నష్టపోయే పరిస్థితే రాదు. పైకి ఇంకేమవుతుంది? ఇంకా ప్రాఫిట్స్ లో బండి నడుస్తూ ఉంటది. ఎవరి వల్ల? భార్య వల్ల. ఆమె పొలం చూసుకుంటదట. సో దట్ మీన్స్ వైఫ్ ఈజ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్, వండర్ఫుల్ ఫైనాన్స్ మినిస్టర్. షీ ఎన్హాన్సెస్ హిజ్ ఫైనాన్షియల్ ప్రాఫిట్స్. సో భార్య అనే ఆమె భర్తకి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎంతో నమ్మకంగా ఉంటూ భర్త యొక్క అభివృద్ధికి సహాయపడే వ్యక్తిగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 4th one, ask God to show you any areas in which you may have assumed leadership then gradually transfer to husband. అంటే అర్థం ఏంటంటే, ఏదైనా విషయంలో నేను లీడర్షిప్ వహించి నా భర్తకి నాయకత్వం కాకుండా నేను ఎక్కడన్నా తీసుకుంటున్నాను, ఎప్పటికప్పుడు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ భర్తను ఏం చేయాలంటే నాయకత్వం వహించే విధంగా భర్తను ఏం చేయాలి? ప్రోత్సహించాలి. ఏం చేయాలమ్మా? ప్రోత్సహించాలి. తర్వాత నచ్చినా నచ్చకపోయినా లోబట్టం అనేది ఆశీర్వాదం. ఎందుకంటే అది ఆజ్ఞను మనకి ఇష్టమైతేనే చేస్తామా? ఇష్టమున్నా లేకపోయినా చేస్తాం. ఎందుకు? ఆజ్ఞలు దేవుడు ఎందుకు పెట్టాడు? మన మంచి కోసము పెట్టడం జరిగింది. కాబట్టి లోబట్టం అనేది వాస్తవానికి దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి, నేను బ్లెస్ చేయడానికి, నీకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి దేవుడు ఇచ్చిన ఒక స్పెషల్ మ్యాన్. ఎవరు? హస్బెండ్. సో ఆయన్ని రెస్పెక్ట్ చేయడం, ఆయనకు లోబడడం, ఆయన ఆనర్ చేయడం, ఆయన గురించి గొప్పగా మాట్లాడడం అనేది భార్యకి ఆశీర్వాదం తప్ప భార్యకి ఎన్నడూ కూడా నష్టం కాదు అన్న విషయం గుర్తించాలి. సో స్వప్న, లోబడటం అంటే కొన్ని విషయాలు చెప్పాను, గుర్తు చేసుకోగలవా? చెప్పరా. ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి ఆయనకి ఇవ్వాలి, అంటే తుది నిర్ణయం ఆయనకే వదిలేయాలి. దాని అర్థం నువ్వు ఆ సలహాలు అభిప్రాయాలు పంచుకోవద్దని కాదు, డెఫినెట్గా నీ యొక్క సలహాలు సూచనలు పంచుకోవాలి. ఇతరుల ముందు కించపరచకుండా గౌరవంగా మాట్లాడాలి. కుటుంబ బాధ్యత చక్కగా నిర్వర్తించాలి. సాటి అయిన సహాయముగా ఉండాలి. దేవుడు నేను ఎందుకు ఇచ్చాడు? ఆయనకి సూటబుల్ హెల్పర్. అంటే నువ్వే సూటబుల్ హెల్పర్, నీ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. అట్లాంటి ఒక అద్భుతమైన హెల్పర్గా నువ్వు ఉండాలని దేవుడు వీళ్ళిద్దరిని కూడా జతపరచడం జరిగింది. సో వీళ్ళ లైఫ్ స్మూత్గా ఉండడానికి నెంబర్ 1 ఏంటంటే గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. దేవుడికి మీరు ఎప్పుడు కూడా ప్రథమ స్థానం ఇవ్వండి. కుటుంబ ప్రార్థన కంపల్సరీగా చేసుకున్న తర్వాత మీ పనులు మొదలు పెట్టండి. దేవుని సన్నిధికి, దేవుని సంఘానికి ఎప్పుడు కూడా విలువ ఇవ్వండి. దే రెస్పెక్ట్ గాడ్ అండ్ దే రెస్పెక్ట్ చర్చ్. వాళ్ళు దేవుని ప్రేమిస్తున్నారు. తమ్ముడు చూడము, వాళ్ళు దేవుని ప్రేమిస్తున్నారు,
దేవుని సంఘాన్ని గౌరవిస్తున్నారని చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు కొద్ది రోజులుగా మా చర్చ సత్తుపల్లికి వాళ్ళు వస్తూ ఉన్నారు. చాలా దూరం నుంచి ఇక్కడ నుంచి ప్రయాసపడి వాళ్ళు చాలా నమ్మకంగా వస్తున్నారు. ఐ రియలీ అప్రిషియేట్ దెమ్. మిమ్మల్ని నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నా. వెరీ గుడ్. ఐ లైక్ యువర్ కమిట్మెంట్. ఐ అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్. సో దేవుడికి ప్రధాన స్థానం ఇవ్వాలని గుర్తు చేయడం జరిగింది. ఐ హోప్ దే విల్ డూ ఇట్. రెండవదిగా మనం చూసాము, భర్త చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే భార్యను ప్రేమించడం. ఆ ప్రేమించడం అంటే వివరించడం జరిగింది. అలాగే భార్య చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే భర్తకు లోబడటం. ఇవి చేసినప్పుడు కుటుంబ జీవితం అనేది చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా, సంతోషంగా ఉంటుంది. ఇవన్నీ అందరికీ తెలుసు. అయినా కూడా ఎందుకు కుటుంబ జీవితాలు నెమ్మదిగా ఉండట్లేదంటే ప్రధాన కారణం ఏంటంటే దేవుడితో రిలేషన్షిప్ ఉండాలి. మనందరికీ ఒక ప్రధానమైన సమస్య ఉంది. ఇక్కడ మీ అందరితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు దాకా వాళ్ళతో మాట్లాడు, ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడు, దయచేసి వినవలసిందిగా మనం చేస్తున్నాను. ఏంటంటే మనందరి జీవితాల్లో కుటుంబ జీవితం హ్యాపీగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. ఎందుకు మన ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉండట్లేదు, సంతోషంగా ఉండట్లేదంటే, మన ఫ్యామిలీ లైఫ్ సంతోషంగా హ్యాపీగా ఉండాలంటే వివాహానికి కర్త అయిన దేవుడితో సరైన బంధంలో ఉన్నప్పుడు మాత్రమే మన కుటుంబ జీవితం బాగుంటుంది. నేను కుటుంబ జీవితం చాలా బాగుంటుందని నిరీక్షిస్తున్నాను. కారణం ఏంటంటే వీళ్ళు దేవుడితో సరైన బంధంలో ఉన్నారు కాబట్టి. మానవులైన మనందరం కూడా పాపం చేసి దేవుడికి దూరం అయిపోయాం, దేవుడితో బంధాన్ని కోల్పోయాం. తద్వారా మన జీవితంలో అశాంతి, కష్టాలు, బాధలు, శోధనలు, వేదనలు అన్నీ వచ్చేసి ఆదాము హవ్వలు పాపం చేసి దేవుడికి దూరం అయిపోయారు. ఆశీర్వాదాలతో ఉన్నటువంటి ఆ తోట నుంచి గెంటి వేయబడ్డారు, కష్టాలు పాలయ్యారు. మన జీవితంలో కూడా అంతే. మనం పాపం చేసి దేవుడికి దూరమై కష్టాలను కొని తెచ్చుకున్నాం. అందుకే మన కుటుంబాల్లో నెమ్మది లేదు, శాంతి లేదు. పాపం వల్ల వచ్చి జీతం మరణం. మనం పాపం చేసి మరణానికి గురవుతూ ఉన్నాం. మరణం తర్వాత నిత్య నరకానికి వెళ్ళే ప్రమాదంలో ఉన్నాం. ఈ ప్రమాదం నుంచి మనం రక్షించడం సాక్షాత్తు దేవుడు ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు. మనందరం కూడా క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకున్నాం కదా. క్రిస్మస్ అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఎందుకు యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు? ఎందుకు ఆయన పుడితే ప్రపంచం అంతా పండగ చేసుకుంటుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆయన మానవాళి క్షేమం కోసం, మానవులకు రక్షణ ఇవ్వడం కోసం సర్వలోక రక్షకుడిగా యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. యేసుక్రీస్తు ఏ పాపం చేయకుండా జీవించి పరిశుద్ధంగా జీవించాడు. ఆయన మొట్టమొదటి అద్భుత కార్యాన్ని కానా అనేటువంటి పెళ్లిలో, ఒక వివాహ కార్యక్రమంలో ఆయన అద్భుత కార్యాన్ని జరిగించాడు. వివాహాన్ని కర్త, వివాహమును లోటుని ఆయనే తన అద్భుతం ద్వారా తీర్చాడు. కాబట్టి వివాహమును లోటుపాట్లు తీర్చగలిగిన వాడు కేవలం యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే వివాహానికి ఆయన కర్త కాబట్టి. అంత మాత్రం కాదు, యేసుక్రీస్తు ప్రభు మనందరి కుటుంబాలు, మనందరి జీవితాలు బాగుండాలని మనందరి పాపాలని తన మీద వేసుకుని కలవరి శిలువలో ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి ఇలా పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, మీ కుటుంబంలో కనుక శాంతి లేదా, సంతోషం లేదా, నెమ్మది లేదా, మీ కుటుంబంలో కలవరాల ఈ సమయంలో మీరు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే మీ పాపములను ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన క్షమాపణ అడిగి మీకోసం ఆ యేసు ప్రభు చనిపోయాడని వ్యక్తిగతంగా నమ్ముకున్నట్లయితే ఆ ప్రభు మీ పాపాలను క్షమించి మీ కుటుంబాలను సరిచేసి మీ కుటుంబాలను కట్టి అద్భుతమైనటువంటి ఆనందకరమైన కుటుంబ జీవితాలుగా మారుస్తాడు. ఆనాడు కానా పెళ్లి విందులో ఉన్న లోటుని యేసు ప్రభు వారు ఉండడం ద్వారా ఆయన తీర్చాడు. అలాగే మీరు కూడా మీ యొక్క కుటుంబంలోకి యేసుని ఆహ్వానించాలి. ఆనాడు కానా పెళ్లి విందులో యేసుని ఆహ్వానించారు. ఈ రోజు నీ జీవితంలోకి యేసుని ఆహ్వానించినట్లయితే ఆనాడు అక్కడ లోటును తీర్చినట్టు ఈ రోజు నీ జీవితంలో కూడా లోటును తీర్చి సమృద్ధిని, సంతోషాన్ని ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు ఇవ్వగలరు. దయచేసి వీళ్ళ వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా మీ జీవితంలోకి యేసుక్రీస్తు వారిని ఆహ్వానించి మీరు కూడా సంతోషకరమైన, ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు వీరిద్దరిని దీవించునుగాక, ప్రభునా మహింపరచబడునుగాక. ఆమేన్.